హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీ కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఎంత టేస్టీగా ఉందో. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము కస్టర్డ్ చేస్తున్నాం. ఫ్రూట్స్ కస్టర్డ్ చేస్తున్నాం. దానికి కావాల్సింది ఫస్ట్ మిల్క్ వేడి చేసుకోవాలి. 1 లీటర్ మిల్క్, ఫుల్ ఫ్యాట్ మిల్క్, 2 స్పూన్ కస్టర్డ్. ఇందులో కొన్ని మిల్క్ గిన్నెలో పోసుకొని 2 స్పూన్ కస్టర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిల్క్ బాయిల్ అయ్యేంత వరకు ఈ కస్టర్డ్ పౌడర్ని పక్కన పెడదాం. మిల్క్ బాయిల్ అయ్యాక కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈలోపు మనం ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం. మిల్క్ ఇలా తిప్పుతూ ఉండాలండి సన్న మంట మీద. ఇలా పొంగు వచ్చినప్పుడు కొంచెం తిప్పుతూ ఉండాలి, లేకపోతే పొంగు వస్తుంది. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. కొంచెం వేసుకొని కస్టర్డ్ పౌడర్ కొంచెం వేసుకుంటూ తిప్పుకుందాం. ఇలా తిప్పడం గడ్డలు కట్టకుండా ఉంటుంది. కొంచెం బాగా తిప్పుకుంటూ కొంచెం వేసుకుంటూ మనం ఇలా దీన్ని వేసేసుకొని కొంచెం దగ్గరకు వచ్చిన దాకా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పపోతే మళ్ళీ సన్న గడ్డల్లాగా అవుతుంది, లోపల అడుగు అంటుకుంటుంటుంది. తిప్పుతూ ఉండాలి. తిప్పండి మాధురి గారు. ఇలా ఫ్రూట్స్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రూట్స్ కట్ చేసామండి. కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రూట్స్ కావాల్సిన ఫ్రూట్స్ అండి: డ్రాగన్ ఫ్రూట్, కరబుజ్జకాయ, బనానా, దానిమ్మకాయ, యాపిల్, గ్రేప్స్ కూడా కావాలి. గ్రేప్స్ బయట లేవండి, అందుకని మేము ఇంతవరకు తెచ్చాము. మీకు కావాలంటే తెచ్చుకోండి. ఇలా పాలు థిక్గా అయ్యి దగ్గర పడుతున్నప్పుడు 1/3 కప్ కొలతల కప్లో 1/3 కప్ షుగర్ వేసుకుందాం. షుగర్ వేసి బాగా మిక్స్ చేయాలి. షుగర్ వేసి బాగా తిప్పండి. అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ చుట్టూ ఉన్నాయి కూడా మధ్యలోకి తీసుకొని మిక్స్ చేసుకోవాలి. షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యాక, ఇది మా ఇంట్లో మిల్క్ మేడ్ ఉందండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకుంటే వేసుకోండి. వేయటం వల్ల టేస్ట్ ఫ్లేవర్ కొన్ని బాగా యాడ్ అవుతుంది. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ 4 to 5 మీ ఇష్టం. 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ మేడ్. ఇది యాడ్ చేయటం వల్ల టేస్ట్ మిల్క్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వేసుకున్నాక బాగా తిప్పుకోండి మొత్తం కలిపేటట్టు. ఇలా 2 to 3 ఇలాచి కట్ చేసుకొని ఇలా వేసుకోండి. వెనిలా ఎసెన్స్ అంటే వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలాచి అయితే నేచురల్ ఫ్లేవర్ వస్తుంది, మేము ఇలాచి యాడ్ చేసాము. అండ్ సాఫ్రాన్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఇది కూడా పూర్తిగా ఆప్షనల్. ఒక పించ్ ఆఫ్ సాఫ్రాన్ వేసుకుంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగా వస్తుంది, హెల్త్కి కూడా మంచిదని యాడ్ చేస్తాము. ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ అండి, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అనుకున్నామండి. ఇలా చేసుకొని ఇది తిప్పుతూ ఉండాలి. స్కూల్ నుంచి పిల్లలు వచ్చినాక గిన్నెలో వేసిస్తే ఇష్టంగా తింటారు మా పిల్లలు. మా వారు కూడా చాలా బాగా తింటారు.
ఇలా థిక్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకుంటే మంచిది, ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. నీట్గా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి హాఫ్ అన్ అవర్తో పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫ్రూట్స్ని వేసుకుంటూ కలుపుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో వదిలేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది తినడానికి. అండ్ మన టేస్టీ కస్టర్డ్ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్